తమిళ మలయాళ నటి అరుంధతి నాయర్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడింది. దీంతో చావు బతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతోంది. దీంతో హీరోయిన్ దీన స్థితిని తలుచుకుని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలతో క్షేమంగా బయటపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. మార్చి 14న ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనంతరం అరుంధతి తన సోదరుడితో తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతుంది. అయితే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్థిక సాయం చేయాలంటూ సీరియల్ నటి గోపిక అనిల్ తన సోషల్ మీడియా వేదికగా అందరినీ వేడుకోవడం పలువురిని కాల్చివేస్తోంది. ఇక రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు కనుక మేము మా వంతు సహాయం చేస్తూ కృషి చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోవడం లేదు. అందుచేత ఆమె కుటుంబానికి మీ వంతు కూడా సాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సాయపడుతుంది అంటూ బ్యాంకు ఫోన్ నంబర్ వివరాలను ఇన్స్టా పోస్ట్ లో పొందుపరిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నటి అరుంధతి నాయర్ తమిళ్ 2014లో వచ్చిన పొంగి ఎలు మనోహర సినిమాతో సినీ కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత సవెరు మాండికం, శివానందికం, సైతాన్, పిస్తా, ఆయిరం, పోర్కా సుకల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈమె 2018 మలయాళంలోని విడుదలైన ఒట్టకోరు కముకంతో మలయాళంలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. కానీ ఎక్కువగా ఈమెకు విజయ్ ఆంటోనీ సరసన నటించిన సైతాన్ మూవీనే మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక అరుంధతి చివరిగా గత ఏడాది విడుదలైన ఐరం పోర్కా సుకల్ అనే మూవీలో నటించింది. అరుంధతి త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.